ఒకటవ రోజు ఉదయం 8 గంటలకు. ఉదయం 11 గంటలకు. చికెన్ బిర్యానీ, మటన్, దమ్ బిర్యానీ, పప్పు, చారు అన్నీ చేస్తాను. నాకు దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, చేసి పెట్టా. గ్యారంటీ చేస్తారా? ఓకే అండి. నాకేం పనులు మీరే నాకు కొద్దిగా సరే అండి. నువ్వే కదా నిద్రపోయింది? నేను కాదు వాడే కదా ఓడే నేను చూసా ఉలిక్కి పడ్డావు. కుక్కలు మురిగినే. నువ్వే కాదు మళ్ళీ నిద్రపోలేదా? ఇంటి ఆలోచించున్నా. చూసినాం. నువ్వే నిద్రపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు. రాకేష్ ఎక్కడ ఉండు? శశికి చపాతి తినిపోయింది. చపాతి చేసుకుంటారా? రాకేష్ గారు నా కోసం చపాతి చేస్తాడు. అన్నం తినలేదు ఇంకా. అవును, ఇంకా తెలియదా? అవునా? ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్. టబ్బులో టమాటా. గార్డెన్ హాల్లో టబ్బు నిండా నీళ్లు ఉంచి అందులో పచ్చి టమాటాలు వేసి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ టైంలో గార్డెన్ ఒక చివరి నుంచి మోచేతులు మీదుగా పాక్కుంటూ టబ్బు దగ్గరికి వెళ్ళి చేతులు వెనక్కి పెట్టి నోటితో టబ్బులో ఉన్న టమాటాలు తినాలి. ఇందులో ఎవరైతే ఇచ్చిన సమయంలో ఎక్కువ టమాటాలు తింటారో వారు ఈ వారం కెప్టెన్గా ఎన్నుకోబడతారు. టమాటాలు తినే టైంలో ఎవరి చేతులైనా టబ్కి తాకితే వారు టాస్క్ నుంచి నిష్క్రమిస్తారు. ఈ టాస్క్లో అందరూ బాగా పెర్ఫామ్ చేయాలి. బిగ్ బాస్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. బిగ్ బాస్ కెప్టెన్స్ టాస్క్ లో వర్ధన్ టబ్బు తాగడం వలన టాస్క్ నుండి నిష్క్రమించబడ్డారు. టాస్క్ లో రాకేష్ టమాటాలు తిన్నాడు.
బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ప్రసాద్ ఒక టమాటా తిన్నాడు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో అన్ని 4 టమాటాలు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ సమయం ముగిసేలోపు 2 టమాటాలు. బిగ్ బాస్ నేను అన్ని 4 టమాటాలు తిన్నాను. బిగ్ బాస్ నేను శశిని 6 టమాటాలు తిన్నాను. బిగ్ బాస్ ప్రసాద్ అని 1 టమాటకాయ తిన్నాను. బిగ్ బాస్ నేను వర్ధని 0 టమాటాలు తిన్నాను. బిగ్ బాస్ నేను రాకేష్ ని 3 టమాటాలు తిన్నాను. కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ బాగా ఆడినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడు. ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన వాళ్ళు మల్లి, వర్ధన్, ప్రసాద్, రాకేష్. ఈ వారం కెప్టెన్ గా ఎన్నుకోబడినందుకు శశి మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. రెండవ రోజు ఉదయం 8:30 ఫస్ట్ తరగతి రెండోసారి గుర్తిద్దాం. ఉదయం 9 గంటలకు బిగ్ బాస్ లో ఫైనల్ దాకా ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు? నాకు తెలిసి ప్రసాద్ పోతాను అనుకుంటున్నా. అవును, టాస్క్లు బాగా చేస్తున్నాడు, బాగా ఫిజిక్ ఉంది బాడీ. మధ్యాహ్నం 1 గంటకు
బాస్ రాకేష్ నిద్రపోతున్నాడు. రాకేష్, మీరు మైకును వేసుకోండి. అలాగే కెమెరాపై వేసిన కర్చీఫ్ను మర్యాదగా తీసేయండి. సాయంత్రం 5 గంటలకు వ్యవసాయం కదన్నా చేసేది. వ్యవసాయం గురించి ఒకసారి చెప్పాను, వినాలనింది. చెప్పన్నా. చెప్పన్నా. సరే అది చెప్తాను. పేరు సుంకేశ్వర. మాది వెలుగొండ ప్రైవేట్లో ఒకటి ముప్పు గ్రామం. నాకు 1 ఎకరం పొలం ఉంది. దాన్ని నేను వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతాను. ముప్పు గ్రామం కావున ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసి మమ్మల్ని మా గ్రామం నుండి త్వరగా ఖాళీ చేయించాలని చూస్తాం. ఆ రోజు ప్రభుత్వం తరపున నష్టపరిహారం చాలా తక్కువ. మేము ఇప్పుడు బయటికి వెళ్ళి కనీసం 1 ఎకరం పొలం కొనాలంటే 10 లక్షలు అవుతుంది. ఎండనక వానక పొలం పనులు చేసుకుని బ్రతికే నాలాంటి రైతులు బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు. అన్న బాధపడాకి, రైతులు అంటేనే కష్టం. బాధపడకు. ఇన్ని బాధలు ఉన్నా కానీ మేము ఎందుకు సంతోషంగా ఉన్నాం తెలుసా? మా వల్ల కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, కొన్ని లక్షల మందికి త్రాగునీరు అందుతుంది. మా బ్రతుకులు త్యాగం చేసి కొన్ని లక్షల కుటుంబాలలో ఆనందాన్ని నింపుతున్నాం. అదిరా సుంకేశ్వరులు అంటే. సుంకేశ్వరులు పుట్టినందున చాలా గర్వంగా ఉంది. సూపర్ అన్న, సూపర్. మూడవ రోజు ఉదయం 10 గంటలకు పప్పును దక్కేదంటగా. నేను తాగలేదు, నువ్వు చూసావా? నాతో అంజీ అన్నాడు. అవునా, వస్తుండగా చూద్దాం, అడుగుదాం. ఏం లేదు, నా కెప్టెన్సీ టాస్ జరిగిందిగా, దాని గురించి మాట్లాడు. అవునా అంజీ గారు, నేను నిన్న కెప్టెన్సీ టాస్క్ లో టప్ తాకాను. ఎవరు చెప్పారు నీకు? నాతో ప్రసాద్ అన్నాడు. నేను చెప్పాను ప్రసాద్. నువ్వు నిన్న నాతో అన్నావు కదా. నేను ఎప్పుడు అన్నాను? నిన్న మనం మన సోఫాలో కూర్చున్నప్పుడు అన్నావు కదా. లేదు. నువ్వు అన్నావు కదా. నేను ఎప్పుడు అన్నా? అన్నావు నువ్వు. ఒరే బాబు, అది క్యాజువల్ గా అన్నాను, అది కూడా చెప్పాలేము. చెప్పేది అందరు నువ్వు చూసావా? అప్పుడే అడగచ్చు చూసింటే. అప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు చేయడం అనేది ఆడలేదు. నేను టబ్బు తాగలే కాబట్టి బిగ్ బాస్ కన్నా ఏం అనౌన్స్మెంట్ చేయలేదు, అందుకని నన్ను కెప్టెన్సీ చేసిండు. ఇలాంటి సార్లు చెప్తే బాగుండదు. బయట చూసి జనం నా గురించి ఏమనుకుంటారు? నా వల్ల బాధపడింటే ఐఎమ్ సారీ, కానీ నువ్వు ఏది చూపించి మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. పద్ధతి మార్చుకో. 4వ రోజు మధ్యాహ్నం 12 గంటలకి. వర్ధన్ గారు, మీరు మైకు మర్చిపోయారు. మర్యాదగా మైకు వేసుకోండి. సారీ బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఆటలు ఆడడానికి అందరికంటే మాకే బలం తక్కువ ఉందా? అన్నా, బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అన్ని బలం కాదన్నా ఉండాల్సింది. ఈ బలం ఉండాలి, అది మనకు కావాల్సినంత ఉంది. మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు అంజీ గారు, మన గురించే మాట్లాడుకుంటున్నాం. అన్నకు చూడు ఎంత బలం ఉందో, కానీ ఏం ఉపయోగం? కెప్టెన్సీ టాస్క్లో అయినా గెలుస్తాడంటున్నా. లేదు, గెలిచాడా? ఇప్పుడైనా తెలిసిందే, ఇది కాదు కావాల్సింది, ఇది ఉండాలి. చెప్పింది కరెక్ట్ రా. ఏంట్రా నా మీద పంచులు వేస్తున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్ ఇన్ విలేజ్ సీజన్ 1. చూసేసారు కదా వ్యూవర్స్, ఒక వారం రోజులు ఎలా గడిచిపోయాలో, మా హౌస్ మేట్స్ ఎలా ఆడారో చూసేసారు కదా. నేను కూడా ఇంటి దగ్గర ఉండి చూసేసాను. మరి ఎందుకు ఆలస్యం, ఇంకా మన టీవీలోకి వెళ్ళిపోయి చూసేద్దామా? లెట్స్ గో ఇన్ టు అవర్ టీవీ. హాయ్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ దసరా. మొదటి వారం ఎలా గడిచింది మీకు? హాయ్ శశీంద్ర. హాయ్ సార్. శుభాకాంక్షలు అండి, బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయినందుకు. ఇంతకు మన హౌస్ మేట్స్ మీ మాట వింటున్నారా? వింటున్నాను సార్. నామినేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. మళ్ళీ స్టోర్ రూమ్ కి వెళ్ళి ఒక ఐటెం ఉంటుంది, తీసుకొని రండి. ఆ వేపాకిని ఇచ్చిన సమయంలో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు ఈ వారం నామినేషన్ నుంచి సేఫ్. రాజేష్, ముందు మీ దగ్గర నుంచి మొదలు పెట్టు. కమాన్ కమాన్.
రాకేష్ చాలా బాగా ఆడావా. పర్సన్ సేవ్ చేసే టైం వచ్చింది. ఇట్స్ టైమ్ టు సేవ్ 1 person. Prasad, you are safe. నామినేషన్లు ఎవరున్నారు ఒకసారి లేచి నిలబడండి. రాకేష్, యు ఆర్ ఎలిమినేటెడ్. మీ సామాన్లు సర్దుకొని స్టేజ్ పైకి వచ్చేసేయండి. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. మీకు ఎలా ఉంది రాజేష్? చాలా బాగా ఉంది సార్. ఏం చేద్దాం, ఆడియన్స్ డిసిజన్ ఇంకా లాస్ట్ డిసిజన్, మనం ఏం చేయలేము. మీరు బయటికి వెళ్ళాక మీ ఫ్యూచర్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఇంకా మన హౌస్ మేట్స్ తో మాట్లాడతామా? ఓకే సార్. మన టీవీ నువ్వు అసలు బాధపడగలరు. అందరు బాగా ఆడారు. ఆల్ ద బెస్ట్. బయటికి వెళ్ళినా కలుద్దాం రాకేష్. బాయ్. ఓకే హౌస్ మేట్స్, వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. 1 సెకండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ గట్టిగా కొట్టండి.